మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సాగునీటి ఎన్నికలు గందరగోళంగా కొనసాగుతున్నాయి. పి గన్నవరం మండలం ఊడిమూడి సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. టీసీ నెంబర్ 6లో ఓట్లు గల్లంతయ్యాయని ఒక వర్గం రైతులు ఆరోపించారు. టీసీ నెంబర్ 6లో ఎన్నిక ఆపాలి అని డిమాండ్ చేశారు. ఓటర్ లిస్టులో నిజమైన రైతుల ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయంటూ గొడవకు దిగారు రైతులు. నీటి సంఘం ఎన్నికల్లో గందరగోళానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. మహేశ్వరి, నీటి సంఘం ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే ఇంకా విచిత్రమైన పరిస్థితిని తలపిస్తాయి. కొన్ని చోట్ల అయితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవాళైతే తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా చోట్ల నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఇప్పటికే ఏకగ్రీవం కూడా అయిపోయింది. అయితే ఈ పి గన్నవరం మండలం ఊడిమూడి సాగునీటి సంఘం ఎన్నిక దగ్గరికి వచ్చేటప్పటికైతే గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఏర్పాటు చేసిన బూత్ లో ఓట్లు గల్లంతయ్యాయని ఒక వర్గం రైతులు ఆరోపిస్తున్నారు. మరో వ్యక్తి మరికొందరు అయితే ఓటర్ లిస్ట్ లో నిజమైన రైతుల ఓటర్ల పేర్లు కూడా మాయమయ్యాయంటూ గొడవ ప్రారంభించారు. ఇక్కడ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మొత్తం 12 మంది డైరెక్టర్లకు సంబంధించి ఈ ఎన్నిక జరుగుతుంది. అక్కడున్న అధికార పార్టీకి సంబంధించి జనసేన స్థానిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు గిడ్డి సత్యనారాయణ. ఈయన 12 మందిని ప్రపోజ్ చేశారు. అందులో ఒకరు మాత్రం బీజేపీకి ఇచ్చేటట్టు, అదేవిధంగా మిగిలిన 11 మంది డైరెక్టర్లు కూడా జనసేన పార్టీకి సంబంధించిన వారిని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా మారిపోయింది. ఆ ఒక్క డైరెక్టర్ పదవి కూడా బీజేపీకి ఇవ్వకూడదని స్థానిక జనసేన నాయకులు ఎమ్మెల్యే చెప్పిన దానికి అడ్డు చెప్పడం జరిగింది. ఈ ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని ఎవరైతే పెట్టారో అతనికి వ్యతిరేకంగా వీళ్ళందరూ కలిపి ఒక రెబెల్ అభ్యర్థి ఏర్పాటు చేసి నీ పెట్టడమే కాకుండా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిపించేశారు. అంటే అక్కడ స్థానిక జనసేన ఎమ్మెల్యే మాట కూడా విలువ లేకుండా పోయింది. అతను ఫైనలైజ్ చేసిన అభ్యర్థిని కాకుండా ప్రత్యామ్నాయంగా అభ్యర్థిని పెట్టి స్థానిక జనసేన నేతలు గెలిపించడం మొత్తం స్థానికంగా కలకలం చెందగింది. దీంతో ఏం చేయాలో తెలియక ఎమ్మెల్యే కూడా ఆ ఎన్నిక నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తానికైతే 12 మంది డైరెక్టర్లు జనసేన పార్టీకి సంబంధించిన వారే ఎన్నికయ్యారు. అయితే 11 మంది మాత్రమే అక్కడ స్థానిక ఎమ్మెల్యే సజెస్ట్ చేసిన వ్యక్తులు ఉన్నారు. మిగిలిన వారు ఎవరైతే రెబెల్ గా వ్యవహరించి ఒక అభ్యర్థిని ఏర్పాటు చేశారో అక్కడ తమ మాట నెగ్గించుకోవడానికి ఆ వ్యక్తులు కూడా గెలిపించడం జరిగింది. మొత్తం ఈ ఎన్నికంతా స్థానికులు చూసేవాళ్ళు కూడా చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే సొంత పార్టీలోనే జనసేన ఎమ్మెల్యే చెప్పిన మాట కూడా విలువ లేకుండా స్థానిక నేతలు వ్యవహరించడం అంతా ఈ రకంగా రచ్చ చెలరేగింది. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ హరీష్.